అసలు ఆటో డ్రైవర్. చదువు కూడా అంతంత మాత్రమే. అయినా తనకున్న క్రియేటివిటీతో అద్భుత ప్రయోగాలు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. పాత వాహనాలతో కరెంట్ లేకున్నా యంత్రాలు పనిచేసేలా చేస్తున్నాడు. ఆ ప్రయోగాలేంటో ఓసారి చూద్దాం. మంచిర్యాల జిల్లా నర్సింగాపూర్ ఎస్ గ్రామానికి చెందిన మోహన్ గౌడ్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. డ్రైవింగ్ చేసే క్రమంలో ఆటోలో అప్పుడప్పుడు ఎదురయ్యే ఇంజిన్ లోపాలను స్వతహాగా సరిచేసుకునేవాడు. అలా తనకున్న క్రియేటివిటీతో ఆటో, బైక్ వాహనాలను రిపేర్ చేస్తూ మెకానిక్గా మారాడు. తన టాలెంట్ చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో వాహనాల రిపేర్ కోసం మోహన్ దగ్గరకు క్యూ కడుతున్నారు. నేను ఆటో మెకానిక్గా పనిచేసుకుంటూ ఇంటి దగ్గరలో ఖాళీ ఉన్న టైంలో ఆటో ద్వారా మా విలేజ్లో నేను పిండి పట్టుకుంటూ పని చేసుకుంటున్నా నేను ఈ ఆటో ద్వారా. అలాగే ఇంతకుముందు బైక్ ద్వారా ఆటో ద్వారా మా విలేజ్ రైతులకు నేను వాటర్ అందించిన. అప్పుడు నాకు స్టడీ లేకపోవడం వల్ల నాకు అప్పుడు లోన్ ఆగిపోయింది. అలాగే ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఏ రూపకరంగానన్నా కనీసం లోన్ రూపకరంగానన్నా నాకు ఏదన్నా ఇచ్చేస్తే నేను ఇంకా చాలా అద్భుతమైన ప్రయోగాలు చేస్తానని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. తనకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకునే మోహన్ గౌడ్ కొత్త ప్రయోగాలు చేపట్టడం మొదలుపెట్టాడు. చెడిపోయిన పల్సర్ బైక్తో పొలంలో పంపు సెట్లకు అనుసంధానించారు. దీంతో కరెంటు లేకుండానే నీటి పంపులు తక్కువ పెట్రోల్తో పనిచేసాగాయి. అలానే పాత ఆటోను కూడా నవీకరించి తక్కువ డీజిల్తో వ్యవసాయ పంపు సెట్లు బిగించి పొలం పనులు చేసుకుంటున్నాడు. ఇలా తన ప్రయోగాలు సక్సెస్ కావడంతో కరెంట్ జనరేటర్ అవసరం లేకుండానే ఆటో ద్వారా పిండిగిర్ని పనిచేసేలా చేశారు. లీటర్ డీజిల్కు 10 కిలోల ధాన్యాన్ని పిండిగా మారుస్తోందని మోహన్ తెలిపాడు. మోహన్ క్రియేటివిటీ తెలిసిన గ్రామస్తులు అభినందిస్తున్నారు. ప్రయోగాలు చేసి రైతులకు సహాయపూర్వకంగా ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ప్రయోగం రూపంలో మేము ముందుకు వచ్చాడు. కరెంటు లేని సమయంలో డీజిల్ ఆటో ద్వారా మామూలు కరెంటు ఛార్జీల కంటే తక్కువ ఛార్జీలు తీసుకొని పిండి పట్టి అందిస్తున్నాడు. ఇలాంటి ప్రయోగాలు ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ గవర్నమెంట్ ఇతనికి ఏ విధంగా అయినా సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి ఆణిముత్యాలను ప్రోత్సహిస్తే అనేక గొప్ప ప్రయోగాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు అంటున్నారు. సాహసం చేస్తే పోయే